అంతటి నేనే తీసుకురావాలని ఎంత అమాయకంగా నటించింది. అందరినీ బుట్లో వేసి మాయ చేసి నన్ను అడ్డంగా బుక్ చేసి మాట తప్పి తీసుకొచ్చేలా చేసింది. దానికి చావు తెలివితేటలు చాలానే ఉన్నాయి. ఈ 4 గని రిపేర్కి రాకపోయి ఉంటే ఇంకేదో నాటకం ఆడి దాన్ని పర్మనెంట్ గా అక్కడే ఉండేలా చేసేవాడిని. ఈ జేజో ఓవర్ యాక్షన్ తో అంతా బెడ్స్ కొట్టేసింది. ఇటు ఇవ్వండి, నేను రాస్తాను. ఇట్స్ న్యాచురల్. ఛాలెంజ్ లో ఓడిపోయాననే ఉక్రోషంతో మీరు ఇలా ప్రవర్తించడంలో అర్థం ఉంది. జనరల్ గా ఓడిపోయిన వాళ్ళంతా మీలాగే ఫ్రస్ట్రేషన్ లో ఉంటారనుకోండి. మీరేదో నా సత్తా తెలియక తొందరపడి పందెం వేసి ఇలా తయారైపోయారు. మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలనండి. ఐ కెన్ అండర్స్టాండ్. ఎవరైనా సరే ఓడిపోతే, అది పెళ్ళాం చేతులు ఓడిపోతే అస్సలు తట్టుకోలేరు. మేలేగా ఒకటి ఉంటుందిగా, అది అస్సలు ఒప్పుకొనివ్వదు. నేనే మోనార్కుని, నేనే పెద్ద పొడింగిని, నేనే పెద్ద తోపుని, నేనే షేర్ ఖాన్ అని ఫీల్ అయిపోయి ఇదిగో ఇలా మాట కూడా రాకుండా నాలుక మీద వెన రాసుకుంటూ ఉంటారు. మీరు అబద్ధాలాడి నన్ను మా పుట్టింట్లో దింపారు. నేను కొన్ని నిజాలు దాచిపెట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది. మీకు నాకు చాలా తేడా ఉంది. ఉత్త బండరాయికి, ఉలి దెబ్బ తిన్న బండరాయికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఉలి దెబ్బకు తట్టుకుంటేనే కదా ఆ రాయి శిల్పంగా మారేది. నేనిప్పుడు శిల్పంగా మారానండి. మీరెందుకండి ఇంకా బండరాయిలాగే చలనం లేకుండా ఉంటారు?